రాజుగారికి పెద్ద గుమ్మడికాయ ఇచ్చినందుకు 100 బంగారాలు బహుమతిగా పొందితే మరి ఏనుగిచ్చిన వానికి ఏం బహుమతి ఇస్తాడు రాజు? ఆలోచించండి. తన తోటలో కాసిన ఒక పెద్ద గుమ్మడికాయను కానుగ్గా ఇచ్చిన పేదరైతు చందన్ సింగ్కు రాజు 100 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడని తెలియగానే పొరుగింటి ధనికుడు మోహన్ సింగ్ ఏనుగును రాజు కానుగ్గా తీసుకువెళ్ళాడు. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాజు మంత్రిని, నేను ఇతనికి ఎటువంటి బహుమతి ఇవ్వాలి అని అడిగాడు. మంత్రి కొంచెం సేపు మౌనంగా ఆలోచించి, ప్రభు, తమకు ఏనుగునే బహుకరించిన ఇతడు గొప్ప ధనికుడై ఉండాలి. తమరు ఎంత ధనం బహుమతిగా ఇచ్చినా ఇతనికి తృప్తి కలిగే అవకాశం లేదు. తమరిచ్చే బహుమతి ప్రత్యేకంగా ఉండాలి కదా. అందుకని చందన సింగ్ ఇచ్చిన ఏనుగంత గుమ్మడికాయను ఇతనికి బహుకరించండి అన్నాడు. తన మనసులోని ఆలోచననే మంత్రి కూడా సలహాగా సూచించడంతో రాజు సంతోషంగా చందన సింగ్ ఇచ్చిన గుమ్మడికాయను మోహన్ సింగ్ ఇచ్చాడు. మోహన్ సింగ్ మరేమీ మాట్లాడలేక ఆశాభంగంతో గుమ్మడికాయను మోసుకుంటూ ఇంటి దారి పెట్టాడు. మరి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.